స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ గారిది కీలకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆయనకు సపోర్ట్ చేసినటువంటి సుఖ్దేవ్, గురుదేవులది కూడా అలాంటి స్థానమే. మనం గుర్తించుకోవచ్చు, గుర్తించుకోకపోవచ్చు. కానీ ఈ దేశం ఉన్నంత వరకు వాళ్ళని మనం గుర్తించుకోవాలి. ఈరోజు మార్చి 23 షాహిద్ దివాస్. ఎందుకు ఈరోజు షాహిద్ దివాస్ అంటే వాళ్ళ ముగ్గురు ప్రాణత్యాగం చేశారు. భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు, గురుదేవ్ గారు మన కోసం. లాలా లజపత్ రాయ్ ఆయన్ని చంపేశారు బ్రిటిషర్స్. ఆయన మరణానికి కారణమైనటువంటి జేమ్స్ కాట్గార్డ్ని చంపుదామని బయలుదేరారు, ప్లాన్ చేశారు. పక్క ప్లాన్తో వెళ్తే పొరపాటున వాడెవడో ఇంకోటి తెచ్చాడు. వాడెవడంటే జాన్ సౌండర్స్. ఈ జాన్ సౌండర్స్ అనే ఆఫీసర్ చచ్చాడు. ఎవడో వాడు మొత్తానికి చచ్చాడు. ఆడు చావాల్సినోడే. కాకపోతే భగత్ సింగ్ గారి కోరిక ఏంటంటే ఈ జేమ్స్ కాట్గార్డ్ని చంపదామని. వాడిని చంపడమే కాదు, వాడి కళ్ళల్లో భయం చూడాలని ఆయన అనుకున్నారు. అంటే చరిత్ర చదివితే తెలుస్తుంది. కాకపోతే ఆఫీసరే మారిపోయాడు పూర్తిగా. తర్వాత బ్రిటిషర్స్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం, 1931 మార్చి 23వ తారీఖున ఉరివేయడం జరిగింది. దీని వెనక ఎంతోమంది ఈనాటి జాతిపితలుగా చెప్పుకుంటున్నటువంటి వారు అడ్డగించడానికి అవకాశం ఉన్నా సరే చేయలేదు. ఇక ఆ కంపు గురించి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఏదైనా జరగని. కానీ భగత్ సింగ్ గారు ఈరోజు మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు.